ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్టులు జరిపిన బొద్దింకల గురించి కొన్ని విషయాలను గురించి వింటే వీరు బొద్దింకల లేక బొద్దింకల పెంటలో నుంచి పుట్టుకు వచ్చిన వారా అని అనిపిస్తుంది. జంతర్ మంతర్ వద్ద ముగిసిన బొద్దింకల గోలలో అనేక విషయాలు మాట్లాడడానికి ఉంది. బొద్దింకల మద్దతు మీడియా, ప్రభుత్వ మద్దతు మీడియా ఈ విషయాలను ఎప్పటికప్పుడు పుంకాను పుంకాలుగా వెలువరిస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టడం, ప్రభుత్వం అనే కంటే మోడీ గారిని తిట్టడం అనే విషయం ఒకటి. ఈ టాపిక్ ని గురించి చెప్తున్నవారు ఎవరైనా వారి తిట్లు ఏమిటో మా నోటితో మేం చెప్పలేం, అంత నీచంగా తిట్టారు అని చెప్తున్నారు. అలా చెప్తున్నారంటే అలా తిట్టిన వారి చదువులు చంకనాకనా, వారివేం చదువులు, వారేం విద్యార్థులు, వారెలా పుట్టారా బాబు అని మనబోటోళ్లకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇస్తున్నాను చూడండి. వీడిని చూడండి, వీడు ముసుగు వేసుకుని ఎలాంటి ప్లకార్డు చూపించాడో చూశారా? మోడీ గారు పుట్టకుండా ఉండాల్సింది, నాకు టైం మిషన్ ఉంటే నేను 1950లలోకి వెళ్లి మోడీ నాన్నకు కండోమ్ ఇచ్చేవాడిని, నాకు టైం మిషన్ కు డబ్బులు లేవు కావాలి అన్నాడు. ఆ విధంగా ప్లకార్డు ప్రదర్శించాడు. ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయి పెంట నోటి ముందు మైక్ పెడితే మోడీ గారిని ఎలా తిట్టిందో చూశారా? నోటికి అన్నం తినేవాళ్ళు అలా తిడతారా లేక పెంట తినేవాళ్ళు తిడతారా? ఈ అమ్మాయి ముందు మైకి పెడితే మరీ అసహ్యంగా మాట్లాడింది. మోడీ మగాడే కాదు, మహిళ, అతనికి డైపర్స్ ఇవ్వాలి, పీరియడ్స్ అయ్యాయి కావచ్చు అంటూ అసహ్యంగా, చెప్పడానికి అసహ్యంగా కూడా ఉంది, అలా మాట్లాడింది. ఇలా చాలా మంది అమ్మాయిలు ఈ విధంగా మాట్లాడారు. ఎక్కువగా అమ్మాయిల చేతనే ఈ బొద్దింకలు ఈ విధంగా మాట్లాడించారు. మరి అమ్మాయిలు ఈ విధంగా మాట్లాడితే బాగా వైరల్ అవుతాయి, త్వరగా వైరల్ అవుతాయి అని కావచ్చు. అందుకని ఎక్కువగా అమ్మాయిల చేత బూతులు కురిపించాయి బొద్దింకలు. వెనకటికి నీళ్ల కుళాయి వద్ద గొడవపడి తమ భాషలో ఉన్న బూతులన్నిటినీ పెట్టి తిట్టుకున్నట్టు అలా బజారు మనుషుల్లా తిట్టుకున్నారు అంటాం కదా, అలాంటి బజారు అమ్మాయిల్లా చదువు సంధ్య సంస్కారం లేని వాళ్ళలాగా తిట్టారు. ఇక ఆ తిట్లు మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ మనల్ని మనం తిట్టుకున్నట్టు ఉంటుంది గాని, అందుకని మళ్ళీ రిపీట్ చేయలేను. అమ్మాయిలు అయి ఉండి అంతమంది మగాళ్ళ మధ్య అశ్లీలమైన అసభ్యమైన తిట్లు ఎలా తిట్టారో చూసారా? మరి వీళ్ళు చదివి ఉద్యోగాలు చేసి పద్ధతైన జీవితాలు జీవిస్తారా లేక అలా బజారు వృత్తుల్లోనే స్థిరపడి ఎంజాయ్ చేస్తారా? ఇలా వేల మంది ముందు బూతులు చదివిన వీరిని చూసి వీరి తల్లిదండ్రులు గర్వపడతారా, పొంగి పొర్లుతారా లేక సిగ్గుపడిపోతారా తెలియదు. మనకెందుకు, ఎవరి బుద్ధి ప్రకారం వాళ్ళ జీవితం ఉంటుంది అనుకోండి. మరి వీళ్ళ గురించి మనకెందుకులే అని మనం అనుకుంటే పోలీసులు అనుకుంటారా? ప్రతి ఒక్కరిని స్కాన్ చేశారు, పోలీసులు స్కాన్ చేశారు. ఎవరికి తగిన విధమైంది వారికి కాలసూత్రం, సూకరముఖం, క్రిమి భోజనం లాంటి యమలోకంలో పాపులకు వేసే శిక్షల లాంటి శిక్షలు అమలు చేయడం స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్నారు అనుకుంటా ఫ్రెండ్స్. వీళ్ళు కొందరు పారిపోతున్నారు, కొందరు కాపాడమని వేడుకుంటున్నారు, కొందరు ఏడుస్తున్నారు. కానీ పోలీసులు వదులుతారా? మనకు పోలీసుల గురించి అంతగా తెలియదు. వారి ట్రీట్మెంట్, వారి ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అనేది. పోలీసులని కొడితే పోలీసుల రక్తం కళ్ళ చూస్తే వారు ఊరుకుంటారా? ఒక్క కేసు పరిష్కారం కోసం 100 టీములు బయలుదేరుతాయి, 100 మందిని ఇంటరాగేట్ చేస్తాయి, 1000 ఫోన్ కాల్స్ చేస్తాయి ఒక్క కేసు కోసం. అలాంటిది ఇలాంటి వారిని, తమను కొట్టిన వారిని వదులుతాయా? ఇక్కడితో వదలక ఇక ముందు ఎక్కడ ఎలాంటి అరాచకం జరిగినా వీళ్ళని టార్గెట్ చేస్తారు. కింద సీటు వాచిపోద్ది, ఆల్రెడీ వాచిపోవడం మొదలైంది. అయితే అసలు వీళ్లకు మోడీ గారిపైన ఇంత కోపం ఎందుకు? ఆడపిల్లలమని ఒళ్ళు మరిచిపోయి బండబూతులు మాట్లాడడం ఏమిటి? వీళ్ళంతా సాధారణ స్థితిలోనే ఉన్నారా లేక ఏమైనా మద్యం సేవించి ఉన్నారా లేక మత్తు పదార్థాలు సేవించి ఉన్నారా అన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే వారి బూతు పురాణం అలా ఉంది. మరి ఇప్పుడు ఇలా తిట్టారు అని మోడీ గారి తరఫున మనం బాధపడాలా? ఇలాంటి బజారు బాతుల్ని కన్నా వారి పేరెంట్స్ బాధపడాలా? మరి ఈ విషయంగా మీరే కామెంట్ చేయండి. మోడీ గారు ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు. అందుకే మీ తిట్లు, మీ సెటైర్స్ నేను 0 లెవెల్లో పట్టించుకుంటాను అని ఒక్క పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ 24 గంటల్లో 34 కోట్ల వ్యూస్ వచ్చి వరల్డ్ రికార్డు సాధించింది. తుపాసుగాళ్ళారా మీరెంత, మీ బతుకులు ఎంత అని మనబోటిగాళ్ళకైతే అనిపిస్తుంది కదా. అసలు వీళ్లకు ఇంతగా తిట్టాలన్న కసి ఏంటి? మోడీ గారిని ఇంతగా తిట్టాలన్న కసి ఏంటి? ఏమైనా ఉంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థని అనాలి గాని వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేయడం ఏమిటి అని అనిపిస్తుంది ఎన్ని చెప్పుకున్నా. అయితే దీని వెనక ఒక్క రకం స్ట్రాటజీ లేదు, ఎదవ స్ట్రాటజీలు చాలానే ఉన్నాయి. భారత్లో బీజేపీ ఎదురులేని శక్తిగా ఉంది. అసలు ఆ పార్టీని ఎలా ఎదిరించడమో, ఎలా గెలవడమో తెలియని నికృష్టమైన స్థితిలో పార్టీలన్నీ ఉన్నాయి. బీజేపీ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం మోడీ గారే అనుకుంటున్నారు అంతా. మరి మోడీ గారిని వీక్ చేస్తే పార్టీ వీక్ అవుతుంది కదా.
అన్నది ప్లాన్. ఇలా మొరగడం వల్ల మోడీ గారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇదే బూత్ పద్ధతిని కంటిన్యూ చేస్తే మోడీ కొంతకాలం తర్వాత బలహీనుడైపోతాడు, ఓడిపోతాడు అన్నది ఒక స్ట్రాటజీ. అందుకే ఇలాంటి వాళ్ళు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ మోడీ గారు ఎలాంటి వారంటే ఎడారిలో వరి పండించగలరు, సముద్రం మధ్యలో ధ్వజస్తంభం నిలబెట్టగలరు. అందుకే 24 గంటల్లో 34 కోట్ల వ్యూస్ తో గింగిరాలు తిరిగేలా కొట్టారు. అక్కడే అందరికీ కనబడాల్సిన బొమ్మ కనబడే ఉంటుంది. అయినా మనకు అరే ఈ ఎదవలకు ఆయనంటే అంత కోపం ఎందుకు అని అనిపిస్తుంది. మోడీ గారు ఎన్నో అద్భుతాలు చేశారే అని అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది? మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మోడీ గారు చేసిన అద్భుతాలను గురించి మళ్ళీ మనం ఏకరువు పెట్టుకోవడం అవసరం లేదు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇవి అందరికీ తెలిసిన విషయాలే, వాళ్ళకి కూడా తెలుసు. కానీ మోర ఎత్తి మురగడం వారికి అలవాటు. డబ్బులు ఇస్తే వచ్చి పాట పాడిపోయేవారు ఉంటారు లోకంలో. డబ్బులు ఇస్తే వచ్చి డాన్స్ ఆడిపోయే వాళ్ళు ఉంటారు. డబ్బులు ఇస్తే స్నేహం కూడా చేస్తామనే యాప్లు వచ్చాయి. అలానే అక్కడ తిట్టిన వాళ్ళంతా ఇంత మందుకో లేక ఇంత డ్రగ్గుకో లేక కొన్ని డబ్బులకో అమ్ముడుపోయి ఉంటారు. అంతే కదా, ఆలోచించండి. ఇంత మందు పోసి ఫలానా వాడిని తిట్టరా అంటే వెళ్ళి తిట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళంతా నాకైతే అలాంటి వాళ్ళలాగా కనబడ్డారు. పోలీసులు దేశవ్యాప్తంగా వారిని దొరకబట్టి ఇప్పుడు అడుగుతూ ఉంటే కడుగుతూ ఉంటే వ్యా అని ఏడుస్తున్నారు. ఈ సీన్స్ చూస్తే మనకు ఇలా వీళ్ళంతా బజారు మనుషుల్లాగా అమ్ముడైన బాపతులాగా కనిపిస్తోంది. కుక్కల గుంపు ఉందనుకోండి, వర్షకాలం రన్నింగులో ఉన్న బైకుల పైకి బౌమని వెంటబడుతూ ఉంటాయి. కుక్కలు అంటేనే మొరగడం వాటి సహజ లక్షణం. ఆ దారెంట మోడీ గారు వెళ్ళినా మొరుగుతాయి, ఆ పెద్ద బొద్దింక వెళ్ళినా మొరుగుతాయి. తిట్టినంత మాత్రాన కొంపలు కూలిపోయినంత మనం ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. మోడీ గారైతే అస్సలు ఫీల్ అవ్వరు. వెంటనే కౌంటర్గా ఆయన పోస్ట్ పెట్టారు. 34 కోట్ల వ్యూస్ తో తన్నారు. నెక్స్ట్ డేనే ఫ్రెండ్స్ అని దద్దరిల్లేలా మరో పోస్ట్ పెట్టారు. ఇలాంటి బజారుగాళ్ల మాటలు ఆయన పట్టించుకుంటారా? అయితే ఆయన పట్టించుకోకపోయినా పోలీసులు వదలరు కదా. దేశం నిండా ఉన్న ఆయన కట్టర్ భక్తులు వదలరు కదా. వీళ్లకు గాని వారు దొరికారే అనుకోండి, మరి దేక్తడి పోచమ్మ గుడి. అలా జరుగుతోంది కూడా. అక్కడక్కడ వీరు దొరుకుతున్నారు, ప్రజలే తంతున్నారు. ఇక్కడ అసలు ఫీల్ అవ్వాల్సింది ఎవరండి అంటే పాపం ఈ బజారుగాళ్లను కన్నవాళ్లే. అమ్మాయిలేంటి, ఈ బూతులేంటి, వీళ్ళు అమ్మాయిలా లేక బొమ్మాలీలా అని. అయినా ఇంత కోపం ఇంత కసి ఏంట్రా అని మళ్ళీ అనిపిస్తుంది కదా మనకి. మోడీ గారిని వీక్ చేయాలనే స్ట్రాటజీ, డబ్బులకు అమ్ముడు పోవడాలు నిజమే, కానీ వీటితో పాటు కొన్ని అసలైన కారణాలున్నాయి. ఈ బొద్దింకల ఉద్యమంలో ప్రధానమైన విషయం ఏమిటి అంటే ఇది అంతా లెఫ్టిస్టుల వల్ల జరిగిన ఉద్యమం. వీరి వెనక బీజేపీ చేతిలో వరుస ఓటములను చవిచీస్తూ ఉన్న ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఎంత కోపం ఉండాలో అంతా ఉంటుంది. ఎందుకంటే మోడీ గారి పార్టీ వీళ్ళని గుక్క తిప్పుకొనివ్వకుండా వరుసపెట్టి ఓడించి పడేస్తోంది. మొన్న ఆఖరికి బెంగాలులో కూడా ఓడించి గెలిచింది. మరి కోపం, వ్యూహం అన్నీ ఉంటాయి వీళ్ళలో. కగారు పేరుతో నక్సలిజం నిర్మూలన చేసిన వాళ్లపైన నక్సలిజానికి చెందిన వాళ్ళకి ఎంత కోపం ఉండాలి. అయితే 4 దశాబ్దాల క్రితం దొరలు, భూస్వాములు, జమీందార్లు, అంతకు క్రితం నిజాం వాళ్ళ రజాకర్లు ప్రజలను దారుణంగా పీడించేవాళ్ళు. అప్పుడు ఈ నక్సలైట్లు తుపాకులు పట్టారు. అప్పటికి అది ఓకే అనుకుందాం. కానీ ఆ తుపాకులు అలాగే ఇంకా భుజాన వేసుకుని తిరుగుతాం ఇప్పుడు కూడా అంటే ఎలా? ఆనాటి తుపాకులు పట్టే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అందుకే అమిత్ షా గారు కగార్ అంటూ నక్సలిజం పైన ఉక్కుపాదం మోపారు. మమ్మల్ని తుపాకులు భుజాన వేసుకుని ఇంకా తిరగనివ్వడం లేదు అని కోపం వచ్చిన వాళ్ళు ఈ విధంగానే తిడతారు కదా. మరి అది అలా కోపం వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. పోతే లెఫ్టిస్టులు ఇంకా ఎర్ర జెండా, ఇంకా చైనా అని తిరుగుతూ ఉంటారు. కానీ ఎక్కడా ఇంకా వీరు అనుకుంటున్న ఎర్ర జెండా విధానాలు లేనేలేవు. జెండా ఒక్కటే ఎర్రగా ఉంది అంతే. చైనా పూర్తి పెట్టుబడిదారీ దేశంగా ఎప్పుడో మారింది. ఇతర దేశాలను ఆక్రమించే సామ్రాజ్యవాద దేశంగా ఎప్పుడో మారింది. కమ్యూనిజము లేదు, ఏ నిజము లేదు అందులో. ఏదీ లేని ఈ విధానాన్ని భారత్లో స్థాపిద్దాము అని ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ఎగబడుతూ ఉంటారు. వీళ్ళు ఈ విధంగా ఇక్కడి వాళ్ళు కాకుండా, చైనా వాళ్ళు కాకుండా జీవితకాలం అసంతృప్తితో కొట్టుకుంటూ ఉంటారు. సందు దొరికినప్పుడు ఈ విధంగా ప్రొటెస్టులు అంటూ ఎగబడతారు. ఈ విధంగా మోడీ గారి లాంటి వారిని తిట్టడానికి దిగబడతారు. ఎవరి జాతిని వారు, ఎవరి సంస్కృతిని వారు, ఎవరి సాంప్రదాయాల్ని వారు కాపాడుకోవడానికి బదులు ఇతరుల చారానకి బారానకి తాకట్టుబడేలా మారిపోతారు. ఇలాంటి వారికి సంస్కృతి చట్టుబండలు ఏమి తెలుస్తాయి? అందుకే మోడీ గారి లాంటి వారిని కూడా నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నారు. వీరికి దేశం మీద ఉండదు, దేశాన్ని పాలించే వారి మీద ఉండదు. ఇప్పుడు పోలీసులు ఇలాంటి వారిని
పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తున్నారు. మన దేశం, మన ప్రభుత్వం, మన ప్రధాని అనే భావన లేకపోవడం వల్ల ఇలా చదువుకున్నా కూడా ఇలా భూత పురాణాలు మాత్రమే చదువుతున్నారు. పోతే మనకు ఫెయిర్ గా కనబడుతూ డిగ్రీలు పీజీలు చేసినట్టుగా కనబడినంత మాత్రాన వీరికి ఆ స్థాయి తెలివితేటలు ఉన్నాయని కూడా మనం అనుకోలేం. చూడ్డానికి అలా కనబడినా భర్త ఎంతో మంచోడైనా పాతలవరితో లేచిపోయేవాళ్ళు, పక్కింటోడికి పడిపోయి సొంత పిల్లల్ని కడతేర్చేవారు కూడా ఉన్నారు. అయ్యో, అమ్మాయిలు అనగానే అంతా సీత, సావిత్రి, శకుంతలలే ఉంటారా? వాళ్ళ మానసిక స్థాయి, వారి కుటుంబ, వారి స్నేహితుల సర్కిల్, వారి అలవాట్లు, ఈ అన్నిటి ఆధారంగా వాళ్ళ మాటలు ఉంటాయి. ఇవన్నీ వారి స్థాయిని తెలిపేవే తప్ప, మోడీ గారిని తిట్టడం వారి స్థాయిని తెలిపేవే తప్ప సెకండ్ పాయింట్ ఏమీ ఇందులో లేదు. వాళ్ళంతా సరైన అమ్మాయిలు అనుకోవడానికి అసలే వీల్లేదు. అందుకే మోడీ గారు ఫ్రెండ్స్ అంటూ ఇన్స్టాలో కథక్కలి ఆడుతున్నారు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.